హాయ్ అండి. వెల్కమ్ టు విద్యాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చిరుధాన్యాల పిండి దోశ ఆవకాయ. స్టార్ట్ చేద్దాం మరి. చిరుధాన్యాల పిండి అండి. మొత్తం గోధుమలు, గంట్లు, సజ్జలు, కొర్రలు, ఊదలు, రాగులు అన్నీ వేసి ఆడించానండి. ఈ పిండి ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇందులోనే మనం బియ్యం ఆడించుకొని తవుడండి. ఈ తవుడు కూడా వేసుకుంటే ఇందులోనండి పీచు పదార్థం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మనం ధాన్యం వాడించుకుంటాం కదా, అది వచ్చిన తోడు మాట ఇది. ఒక గరిటె వేస్తున్నానండి. జల్లించేసుకుని చపాతీల్లోనే వేసుకోవచ్చండి, ఇలా దోశలు వేసుకుంటే పిల్లలకి మా పోషకాలు అంతాయండి, విటమిన్లు అంతే, అన్నీ అంతే. పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మోషన్ అది ఫ్రీగా అవుతుంది. ఇలా జల్లించుకోవాలి, ఎందుకంటే ఇందులో చూడండి బెడ్లు అవి ఉంటాయి కదా, బెడ్లు అయిపోతాయి ఇలా జల్లించుకుంటే. గడితే పెండి వేసుకుంటే 3 అట్లు అవుతాయండి, మనకి లెక్క తెలిసిపోద్ది. ఒకటి నేను 2 వేస్తున్నాను. ఇవి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు అండి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు. చట్నీ కన్నా ఇలా ఉల్లిపాయ ముక్కలే బాగుంటాయండి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వాటర్ వేసుకొని కలుపుకో. ఇలా దోశ పిండిలో కలుపుకో. నానబెట్టాల్సిన పని లేదు, వెంటనే వేసుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించి అట్లా టెక్ పెట్టి పెనం వేడెక్కింది. చిరుధాన్యాలు దోశ వేసుకుందాం. దీని మీద కొంచెం నూనె వేసుకోవాలి. చుట్టూ బాగా కారాలండి. ఇప్పుడు నూనె వేసుకుందాం. చిరుధాన్యాల దోశ రెడీ, పక్కన ఆవకాయతో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే మాకు లైక్ చేయండి.